హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనమాట. మదరు అలాగే డాటర్ అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇంటి ముందు అనమాట. ఫ్రెండ్స్ మనకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇంటి ముందు కొన్ని మెట్లు లాగా ఉండి ఇంటి ముందు కొన్ని చెట్లు పెంచుకుంటాం కదా, అలాగే ఇక్కడ అరటి చెట్టు అనమాట. ఫ్రెండ్స్ అరటి కాయల గెల కూడా ఉందన్నమాట. చూడండి, స్టెప్స్ ఉంటాయి అన్నమాట. స్టెప్స్ మీదేమో అమ్మగారు కూర్చున్నారు. స్టెప్స్ వెనక గడప దగ్గర పాప అనమాట. 15 to 16 ఇయర్స్ 17 ఇయర్స్ అలా ఉన్న పాప అనమాట. నిల్చుంటుంది అనమాట. ఫ్రెండ్స్ చూడండి, క్యాజువల్గా అమ్మాయి అనమాట, కూతురు నిల్చున్నట్లుగా, అమ్మగారేమో స్టెప్స్ మీద కూర్చున్నట్లుగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మగారు శారీ వేసుకున్నారనమాట. శారీ వేసుకొని స్టెప్స్ మీద సింపుల్గా కూర్చున్నట్లుగా డ్రాయింగ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. చూడండి, అమ్మగారికి శారీ వేశాను అనమాట. సింపుల్గా ఏ డిజైన్స్ వేయలేదు ఫ్రెండ్స్. అమ్మగారికి అయితే సింపుల్గా నార్మల్గా వేశాను అనమాట. చూడండి, ఫేస్ వేస్తున్నాను, కళ్ళు, ముక్కు, నోరు, పెదాలు. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. అలాగే చెవుకి జుమ్కీలు పెట్టాను అనమాట, బుట్టలు. అలాగే జడ వచ్చేసి మనకి చీర కట్టుకుందన్నాను కదా ఫ్రెండ్స్. చీర కట్టుకున్న దానికి ముందుకి, ఎడం వైపుకి జడ ముందుకు వచ్చేటట్లుగా వేసినట్లుగా అనమాట ఫ్రెండ్స్. అలాగే స్టెప్స్ వేస్తున్నాను. చూడండి, కింద మన ఇంటి ముందు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, కొన్ని ఇళ్ల ముందు మనకి మెట్లు ఉంటాయి కదా, అలాగే మెట్లు అనమాట. సింపుల్గా మెట్లు వేశాను. అలాగే గడపకి నేను ఎల్లో కలర్, అంటే గంధం రంగు అంటారు కదా, చాలామంది గడపకి పసుపు కూడా పూసుకుంటారు ఫ్రెండ్స్. శ్రావణ మాసం కదా, ఎవరైనా గడపకి పసుపు రంగు పెయింటింగ్ అన్నా వేయించుకుంటారు. అలాగే ఇక్కడ కూడా ఇంటి ముందు గడపకి పసుపు రంగు వేశాను అనమాట. గడప పసుపు రంగు అంటే గంధం కలర్ పసుపు వేశాను. డిజైన్ కూడా వేశాను గడపకి. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి లంగా అనమాట. ఫ్రెండ్స్ లంగాకి మాత్రం తామర పువ్వులాగా వేసి కిందేమో చెక్స్ మోడల్ లాగా వేశాను. అదిగో అమ్మాయి లంగా జాకెట్ వేసుకుందనమాట సింపుల్గా. అమ్మాయి చూడండి, బ్యూటిఫుల్ లేడీ అనమాట అమ్మాయి. చూడండి, గడపకి ఎడం చేయితో అమ్మాయి గడప పట్టుకున్నట్లుగా అనమాట. అలాగే పూలు పెట్టుకున్నట్లుగా. అలాగే చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి ఫేస్ అనమాట, ఫేస్ వేస్తున్నాను. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. మనకి ఏదన్నా రాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకోనల్లా. చూడండి ఫ్రెండ్స్, చిన్నగా స్లోగా ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుందన్నమాట. చూడండి, అమ్మాయికి కూడా బుట్టలు వేశాను. అలాగే పూలేమో ముందుకి, ఎడం వైపుకి ముందుకు పడుతున్నట్లుగా వేశాను. కుడివైపుకేమో జడ ముందుకు పడుతున్నట్లుగా వేశాను అనమాట. అలాగే గడపని చేయి పట్టుకుందనమాట. అలాగే నేను చెప్తాను కదా ఫ్రెండ్స్, బేసి మోడల్లో మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇటుక మోడల్ స్టైల్ అని చెప్తాను కదా, ఆ విధంగా మనం వేసుకోవాలన్నమాట. మీకు ఈజీ పద్ధతిలో ఇట్లా లైన్స్ ఫస్ట్ గీసుకోండి ఫ్రెండ్స్. గీసుకున్నాక బేసి మోడల్లో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అలాగే కింద కూడా అరటికాయ చెట్టు పక్కన గులాబీ మొక్కలు, అలా చిన్న చిన్న చెట్లు ఉన్నట్లుగా కూడా వేశాను అనమాట. ఇదేంటంటే ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా చూపిద్దామంటే ఈ కింద డిజైన్ కనపడట్లేదు, అందుకని కొంచెం చిన్న బొమ్మగా పెట్టి చూపిస్తున్నాను. చూడండి, చిన్న చిన్న మొక్కలు అనమాట. మెట్లు పక్కన మొక్కలు పెంచుకుంటాం కదా, అలా అనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇటువైపు ఏమో మనకి బొప్పాయి చెట్టు ఉన్నట్లుగా అనమాట. అంటే చెట్టు కాయలేం కాయలేదు ఫ్రెండ్స్, క్యాజువల్గా చెట్టు వేసాను అనమాట. బొప్పాయి చెట్టుకి ఆకు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, స్టార్ మోడల్ లాగా ఉంటుంది కదా, అలా అనమాట. మీకు ఇక్కడ ఈజీగా అర్థం కావడం కోసం ప్రతిదీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఆకు మనకి చూడండి, ఇక్కడ ఆకులు అనమాట. ఆకులు, కొమ్మలకి చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి, దానికి కూడా ఆకులు స్టార్ మోడల్ లాగా ఉంటాయి కదా, ఆ విధంగా స్టార్ మోడల్ ఆకుల్లాగా వేసాను అనమాట. చెట్టు ఇటు సైడ్ అంతా ఒక్క చెట్టే వేశాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే ఆకాశంలో సూర్యుడు, పక్షులు గాల్లో ఎగురుతున్నట్లుగా అనమాట. సింపుల్గా మనకి నేచర్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. మనకి పచ్చదనం అంటేనే చెట్లు, పక్షులు, సూర్యుడు ఇలాంటివన్నీ వస్తాయి కదా. అంటే చక్కటి ఈవినింగ్ టైంలో చాలామంది ఆడవాళ్ళు మనకి అరుగుల మీదని, మెట్ల మీదని చాలామంది అలా కూర్చుంటారు కదా ఫ్రెండ్స్. సరదాగా ఇళ్ళ దగ్గర కొంతమందితో కబుర్లు కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా, అలా అనమాట. ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఏంటంటే అమ్మగారు ఏంటంటే ఇంటికి మనకి
భర్త కానీ బిడ్డలు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఇంటికి రావాలంటే ఎలా ఎదురు చూస్తారు ఫ్రెండ్స్, ఆ విధమైన లుక్ అనమాట. అమ్మగారు ఎదురు చూస్తున్నారు, అలాగే అమ్మాయి కూడా ఎదురు చూస్తుంది. చూడండి ఇటుక మోడల్ స్టైల్ అని చెప్తాను కదా, చూడండి ఇక్కడ ఒక లైన్ వేసిన తర్వాత మూడో లైన్కి సేమ్ వస్తుంది. చూడండి డిజైను సేమ్, ఒకటో లైను మిడిల్లో వదిలేసి మూడో లైన్కి కూడా సేమ్ వస్తుంది. ఇటుక మోడల్ స్టైల్ ఇక్కడ బిట్స్ లాగా అనమాట ఫ్రెండ్స్. నేను ఇక్కడ బిట్స్ లాగా వేసాను అనమాట. ఎప్పుడు ఆరెంజ్ కలర్ వేస్తాను కాబట్టి ఇప్పుడు లైట్ మనకి కలరు బేబీ పింక్ లాగా వచ్చింది ఫ్రెండ్స్. మనకి మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి. నేను ఆల్మోస్ట్ ఎక్కువగా అన్నిటికీ ఆరెంజ్ వేశాను కదా, ఇప్పుడు లుక్ అయితే మారుద్దాం అనిపించి వేరే కలర్ వేశాను. చూడండి గడపకు కూడా రౌండ్గా డిజైన్ వేసి లైన్స్ లాగా వేశాను, నిలువు లైన్స్ లాగా. అలాగే దర్వాజాకి వచ్చేసి రౌండ్ బాల్ మోడల్ లాగా వేసి మళ్ళీ అందులో కూడా బాల్ మోడల్ లాగా రెండు వేశాను అనమాట. అమ్మాయికి బుట్టలు పెట్టాను. అలాగే చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి జడ ముందుకు పడుతున్నట్లుగా అనమాట, అలాగే ఎడం వైపు పూలు పడుతున్నట్లుగా అనమాట. అంతా నేను పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత బ్లాక్ జెల్ పెన్ పిన్ పాయింట్ పెన్ పెట్టి అంతా డార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మీకు ప్రతిదీ నేను ఏదైతే యూజ్ చేశానో ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా డ్రాయింగ్ వేస్తారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైద్ది అనమాట, చక్కగా వేయచ్చు. మీరు కూడా ప్రతి కాంపిటీషన్లో ఖచ్చితంగా పాల్గొని ప్రతి దాంట్లో సక్సెస్ అవ్వచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి అరటికాయ చెట్టుకి అరటికాయ చెట్టు ఏమో ఇంటి ముందు ఉన్నట్లుగా అనమాట. కుడి చేతి వైపు వాళ్ళు కూర్చున్న దానికి కుడి చేతి వైపు, అలాగే కూర్చున్న దానికి ఎడం చేతి వైపు ఏమో బొప్పాయి చెట్టు ఉన్నట్లుగా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ ఎలా అయితే తలుపు తీసి ఇంటి వాళ్ళు రావటం కోసం ఎలా ఎదురు చూస్తారో ఆ విధమైన లుక్ అనమాట. ఇంట్లో వాళ్ళు వచ్చే వరకు ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, నిరీక్షణగా. అలా అనమాట. మన పిల్లలు కానీ మన హస్బెండ్ కానీ ఎవరైనా ఇంటికి రావాలి అంటే వాళ్ళు వచ్చేంత వరకు మనకు కూడా ఏం తోచదు కదా, వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూపులు చూస్తూ ఉంటారు కదా, ఆ విధంగా అనమాట. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి అలాగే చెట్టుకి ఆకులకి అన్నిటికీ కూడా నేను గ్రీన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. అరిటాకుకి చూడండి, అరిటాకు పచ్చ అంటారు కదా, చూడండి ఆకుపచ్చ కలర్ వేశాను. అలాగే బొప్పాయి చెట్టుకు కూడా ఆకుపచ్చలాగా వేశాను కలర్స్. నాకు ఇక్కడైతే నచ్చిన కలర్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ న్యాచురల్ కలర్స్ ఏదైతే ఉంటాయో అవి వేయడానికే ట్రై చేశాను. మేబీ ఏదన్నా కలర్స్ ఏమైనా చేంజ్ అయితే అది మీ ఇష్టం ఫ్రెండ్స్. మీకు కూడా మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోండి. ప్రజెంట్ ఇక్కడ నేను వాడిన కలర్స్ అయితే ప్రతిదీ మీకు తెలియజేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేచర్ కలర్స్ అంటే ఆకు చెట్లు అనేది ఆకుపచ్చగానే ఉంటాయి కాబట్టి పచ్చరంగే యూజ్ చేశాను. కొత్తగా ఎవరైతే వేస్తారో వాళ్ళకు కూడా అర్థం కావడం కోసం ఎప్పుడైనా చెట్లు అంటే పచ్చదనాన్ని చిహ్నంగా చెప్పుకుంటాం కాబట్టి గ్రీన్ కలరే యూజ్ చేసుకోండి. చూడండి చెట్లన్నిటికీ కూడా అలాగే చెట్లన్నిటికీ వేశాను. అలాగే చిన్న చిన్న కుండల్లో మొక్కలకు కూడా గులాబీ చెట్టు అని పక్కన ఇంకో చెట్టు వేశాను కదా, చిన్న చిన్న మొక్కలు, వాటికి కూడా గ్రీన్ కలర్ ఆకులు గ్రీన్ కలరే వేశాను, కొమ్మలకి కాడలకి. చూడండి ఫ్రెండ్స్, అలాగే పెద్ద చెట్లకైతే కొమ్మలకి వీటికి కూడా నేను గ్రీన్ కలరే యూజ్ చేశాను అనమాట. చూడండి లుక్ అయితే మనకి కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే చాలా అందంగా, చాలా న్యాచురల్ లుక్తో చాలా అందంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి పాదుకు అనమాట, పాదుకు కూడా మొత్తం మనం గ్రీనరీగా అంటే పచ్చదనంగా ఉంచుకుంటాం కదా, అలా అనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ కలర్ యూజ్ చేశాను అనమాట. కుండలకి, మట్టి కుండలకి రెడ్, నిండి రెడ్ లాగా యూజ్ చేశాను, మన ఇష్టం. లేదంటే బ్రౌన్, ఎక్కువగా కుండ కలర్ బ్రౌన్ కాబట్టి బ్రౌన్ అయినా వేసుకోవచ్చు. అలాగే సూర్యుడికి వచ్చేసి ఆరెంజ్ వేశాను. అలాగే చూడండి డిజైన్, గడపకి డిజైన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ వేసి గడప పసుపు వేసాను అనమాట. మనకి గడప ఎప్పుడు పచ్చదనంగా పసుపు రంగులోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలా అనమాట. పసుపు రుద్దుకుంటారు శుక్రవారం పూట కూడా, మీకు తెలియదు ఏం లేదు, ప్రతిదీ నీకు కాకపోతే తెలియజేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అందంగా అమ్మాయి ఆడ మనిషి పెద్ద ఆవిడ కూర్చుంది కదా, ఆమె పైటంచు బ్లూ కలర్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్లౌజు బ్లూ కలర్ వేశాను అనమాట. నిండు బ్లూనుగు అంటారు కదా, అది వేశాను అనమాట. అలాగే చీర వచ్చేసి నేను బేబీ పింక్ అంటారు కదా ఫ్రెండ్స్, ఆ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది. జడకు వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. హెయిర్
ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది హెయిర్స్కి చాలా రకాల కలర్స్ యూజ్ చేస్తున్నాను. హెయిర్కి ఎల్లో కలర్ అని, ఆరెంజ్ అని, రెడ్ అని చాలామంది కలర్స్ యూజ్ చేస్తున్నారు. బట్ నేను న్యాచురల్ కలర్స్ ఏదైతే ఉంటాయో అవే అందానికి చిహ్నంగా ఉంటాయి కాబట్టి నేను బ్లాక్ కలర్ యూజ్ చేశాను అనమాట. చూడండి బేబీ పింక్ వేసాను అనమాట. అమ్మగారికి శారీ అంతా కూడా బేబీ పింక్. చూడండి సింపుల్గా వేశాను. కలర్ అయితే చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే అమ్మాయికి వచ్చేసి బ్లూ కలర్ లంగా వేసి చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ అయితే వేసాను అనమాట. చూడండి అమ్మాయికి తామర పూలకు వచ్చేసి మెరూన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. మెరూన్ కలర్ తామర పూలలాగా వేసి, అలాగే చూడండి ఫ్రెండ్స్ బ్లూ కలర్ ఏమో లంగా వేశాను. అలాగే ఇది వచ్చేసి గోల్డ్ స్పాట్ రంగు అంటారు కదా ఫ్రెండ్స్, అది బ్లౌజ్ లాగా వేశాను. ఆరెంజ్ ఫ్లవర్స్ లాగా, అదే మనకి కనకాంబరాలు అంటారు కదా ఫ్రెండ్స్, అందుకని ఆ కలర్ ఫ్లవర్స్ పెట్టాను అనమాట అమ్మాయికి. చూడండి ఫ్రెండ్స్, అలాగే బార్డర్ కూడా తామర పూలు వేసిన బార్డర్ అంతా కూడా అలాగే గోల్డ్ స్పాట్ రంగు అంటారు కదా, ఆ కలర్ వేశాను. చూడండి అలాగే లంగా వచ్చి స్కై బ్లూ కలర్ లంగా లాగా వేశాను అనమాట. లంగా జాకెట్ వేసుకున్నట్లు అమ్మాయి సగమే కనపడుతుంది కదా ఫ్రెండ్స్, సగమేమో డోర్ వెనక వైపు ఉన్నట్లు అనమాట. అమ్మాయిది కుడి చేయి కనపడదు. చూడండి మీకు లుక్ అనేది క్లారిటీగా అర్థం కావడం కోసం పిన్ టు పిన్ తెలియజేస్తున్నాను. ఇక్కడ డిజైన్ అంతా కూడా డోర్కి స్కై బ్లూ కలర్ వేసి అంతా ఎల్లో కలర్ వేసాను అనమాట. గడప గంధం కలర్ ఎల్లో అంటారు కదా ఫ్రెండ్స్, ఆ కలర్ యూజ్ చేశాను. తరుపు మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి. ఇప్పుడు దర్వాజాల్లో చాలా రకాల మోడల్స్ వచ్చినాయి, బట్ నేను న్యాచురల్గా ఎల్లో కలర్ యూజ్ చేశాను అనమాట. అంటే పసుపుగా ఉంటే చిహ్నం బాగుంటుంది అనిపించింది, అలా వేశాను. చూడండి నేను ఇక్కడ బేబీ పింక్, లైట్ బేబీ షేడ్ పింక్ లాగా వేసాను అన్నమాట. మనకి బిట్స్ వచ్చేసి యాష్ కలర్ లాగా ఉంటాయి. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. నేను జస్ట్ కలర్ మార్చి చూద్దాం లుక్ అన్నట్లుగా వేశాను. అలాగే దర్వాజాకి ఇటువైపు దర్వాజాకి వేయలేదు కాబట్టి ఎల్లో కలర్ రుద్దామన్నమాట. అలాగే స్టెప్స్కి కూడా పింక్ కలరే వేశాను ఫ్రెండ్స్. అలాగే చూడండి పాదుకలకి అన్నిటికీ కూడా గ్రీన్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే నడిచే ప్లేస్ కూడా పచ్చదనంగా ఉట్టిపడే విధంగా గ్రీన్ లైట్ షేడ్ రుద్దాను అనమాట. షేడ్ అంటే మనకి ఇంటి ముందు కూడా చెట్లు పెంచుకుంటాం కదా చాలామంది, గ్రీనరీగా గడ్డి లైట్ గ్రాస్ ఉంటుంది కదా, అందుకని గ్రీనరీగా ఉంచాను. స్కై అంతా స్కై బ్లూ కలర్ వేసి సూర్యుడు అటు ఉన్నట్లుగా వేశాను అనమాట. చూడండి సింపుల్గా అనమాట. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, రెడ్ వేద్దాం అనిపించింది, వద్దనిపించి పింకే వేసాను అనమాట. స్టెప్స్కి కూడా చూడండి ఫ్రెండ్స్, లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. చూడండి అరటికాయలకి ఎల్లో కలర్ అరటికాయలే ఉంటాయి కదా, అరటికాయలు వేశాను, అంటే తినే అరటికాయలాగా. అలాగే అరటిపూతకి నేను మెరూన్ కలర్ లైట్ మెరూన్ వేసాను అనమాట. చూడండి అంతా షేడ్ కొట్టాను. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఫ్లవర్స్కి వచ్చేసి ఆరెంజ్ గులాబీ పూల్లాగా వేశాను, ఆరెంజే వేసాను అనమాట. మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్స్ ఎలాంటివి అయితే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం. ఓవరాల్ లుక్ అయితే చాలా న్యాచురల్గా చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.